కన్న తల్లిదండ్రులే తనను మోసం చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఈ యువతి చెప్తుంది. తల్లిదండ్రులు బావ నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత నగర్ కు చెందిన తుమ్మిశెట్టి ప్రియాంక, జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత 6 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జూలై 27న ప్రియాంక ఇంట్లో నుంచి వెళ్లిపోయి రాకేష్ ను పెళ్లి చేసుకుంది. రాకేష్ తల్లిదండ్రులు ఓ గుడిలో వీరికి పెళ్లి జరిపించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ, మా డాడీ, మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనుక మీరు రక్షించగలరని నా మనం. పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులకు తన తల్లి తనకు ఫోన్ చేసి బానే మాట్లాడిందని, మంచిగా బతకండి బిడ్డ అని చెప్పిందని ప్రియాంక చెప్తోంది. మంచిగా ఉన్నట్లు నటించి తనను తన భర్త నుంచి వేరు చేసి తీసుకెళ్లిపోయేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తోంది. నా పేరు మర్రి ప్రియాంక, నా భర్త పేరు మర్రి రాకేష్. మేము గత 6 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాము. ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎస్సీ కాబట్టి మా అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించలేదు. రాకేష్ వాళ్ళ అమ్మ నాన్న మా వివాహానికి అంగీకరించి మా వివాహాన్ని ఒక గుడిలో జరిపించడం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మేము రాజక్కపల్లి గ్రామంలోనే ఉంటున్నాము. 2 నెలల కిందట తాను గర్భం దాల్చానని, ఆ విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తాను కూడా వస్తానని చెప్పిందని ప్రియాంక తెలిపింది. డాక్టర్ను కలిసి తిరిగి వస్తుండగా వాష్రూమ్ వస్తోందంటూ తన తల్లి తన అత్తను తీసుకుని వెళ్ళిందని, అదే సమయంలో తన తండ్రి, అక్క భర్త కలిసి కారులో వచ్చి తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పింది. స్థానికుల సాయంతో తప్పించుకుని డైల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తెలిపానని చెప్పింది. మా అమ్మ కొన్ని రోజుల తర్వాత మాకు ఫోన్ చేసి మాట్లాడింది. మనిషిని మాట్లాడి మీ భక్తిగా మీరు బ్రతకండి అని మమ్మల్ని వదిలేసింది. వదిలేసిన తర్వాత నేను ఒక 2 months క్రితంగా కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె ఒక 2-3 సార్లు మా ఇంటికి వచ్చి మాట్లాడింది. మా ఇంట్లో అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ నమ్మించి సరే నేను కూడా హాస్పిటల్కి వస్తాను, మళ్ళీ ఎప్పుడు వెళ్తారని మమ్మల్ని అడిగిన తర్వాత మేము డేట్ చెప్పినాక ఆమె ఆ డేట్కి జగిత్యాల హాస్పిటల్కి మా మమ్మీ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఆమె ఫోన్లు మాట్లాడింది కానీ మాకు అర్థం కాలేదు. మా బావ మా డాడీతో ఫోన్లు మాట్లాడి వాళ్ళు మాకన్నా ముందే ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అలా వచ్చారు. కానీ మాకు తెలియక మా అమ్మని నమ్మాను. నమ్మి మేము వెలుగటూరు బస్సుకు రావాలనుకున్నప్పుడు ఆ బస్సు మిస్ అయింది మాకు. మేము ధర్మారం బస్సుకు వస్తున్నప్పుడు రాజరంపల్లిలో దిగి మళ్ళీ ఇక్కడికి రాజక్కపల్లికి రావాలనుకున్నప్పుడు రాజరంపల్లిలో దిగి అక్కడ మా మమ్మీ మా అత్తమ్మని వాష్రూమ్ కని తీసుకెళ్లిన తర్వాత నేను అక్కడనే నిల్చొని చూస్తున్నప్పుడు మా బావ ఉన్న మా డాడీ వచ్చి నన్ను కిడ్నాప్ ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికుల ద్వారా నేను తప్పించుకొని మా అత్తమ్మ నేను కలిసి ఒక చోటుకి వెళ్ళి 100కి డైల్ చేశాము. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని రక్షించారు. నాకు నా కుటుంబానికి మా అమ్మ, మా డాడీ, మా బావ వలన ప్రాణాపాయం ఉంది గనుక మీరు రక్షించగలరని నా మనం. మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది, మంచిగా బతుకురు బిడ్డ అంటూ మాకు దగ్గరై ఇట్లా చేసింది. నన్ను కిడ్నాప్ చేసేటందుకు ప్రయత్నించడమే కాకుండా చంపుతామంటూ బెదిరిస్తున్నారు. నా తల్లిదండ్రులు, అక్క భర్త నుంచి నాకు, నా భర్తకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది అని పోలీసులకు ప్రియాంక ఫిర్యాదు చేసింది.